శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో దక్షుడు మొదలైన వాళ్ళందరూ ఆ యజ్ఞమూర్తిని స్తుతి చేస్తూ ఉన్న ఘట్టంలో ఉన్నాము. పోయిన వారము కొంత దూరము చూసుకుంటూ వెళ్ళాము. ఇంకిక్కడి నుంచి విద్యాధరులు ఏమన్నారు అని చూడవలసి ఉన్నది. ఈలోగా పోయిన వారం చూసుకున్న దాంట్లో ఒకటో రెండో విషయాలు మళ్ళీ చూద్దాం. ఎందుకు అంటే మనము ఏమి చూస్తున్నాం ఇక్కడ, ఏమి తెలుసుకుంటున్నామో అది క్లియర్‌గా అర్థం కావాలి. వాళ్ళు ఏమి చెప్పారు సరే గాని, జరుగుతున్నది ఏమో అని చూడాలి. ఇప్పుడు ఇంతవరకు పైన దక్షుడైపోయిన తర్వాత ఇంకా ఋత్వికులున్నారు, భృగుకున్నాడు, ఏదో బ్రాహ్మలున్నారు, దేవతలున్నారు, ఋషిపత్నులున్నారు, లోకపాలకులున్నారు. వాళ్ళందరూ వాళ్ళకర్థమయ్యింది వాళ్ళు చెప్తూ వస్తూ ఉన్నారు. అంటే ఏమిప్పుడు వీళ్ళందరూ తను వేరు, భగవంతుడు వేరు అని చూస్తూ చెప్తూ ఉన్నారు. వాళ్ళకర్థమైన దాన్ని వాళ్ళ వైపు నుంచి చెప్తున్నారు వీళ్ళందరూ. భగవంతుడినంటే ఆత్మను, పరబ్రహ్మాన్ని వేరుగా చూస్తూ, దాన్ని చూస్తూ దానితో చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది మనం అర్థం చేసుకున్నామంటే, ఆ తర్వాత మళ్ళీ అసలు ఆ పరబ్రహ్మము వీళ్ళను చూస్తూ చెప్తూ ఉన్నారు గదా! అది ఇవాళ చూసుకోవాల్సున్నది మనము. అందుకని ఇదంతా చెప్పుకుంటూ వస్తూ ఉన్నది. వీళ్ళందరూ ఇటువైపు నుంచి చూస్తూ పరబ్రహ్మం గురించి వీళ్ళకేమర్థమైందో దాన్ని పరబ్రహ్మకే చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత పరబ్రహ్మమే అహం బ్రహ్మాస్మి అన్న స్థితిలో ఉన్న తత్వం ఏమున్నదో అది వీళ్ళందరినీ చూస్తూ ఏమి చెప్తుంది? అప్పుడు మాటలు ఎట్లా ఉంటాయి? మన స్థితిని బట్టి మన మాట ఉంటుంది. ఏ మనస్థితిలో నిలబడి, ఏ బుద్ధితో మనము తెలుసుకుంటూ, ఏ చూపుతో చూస్తూ ఉన్నామో అటువంటి మాట వస్తుంది. మన కృష్ణుల వారు కూడా భగవద్గీతలో మాటిమాటికి నేను, నన్ను చేరుతావు, నన్ను పొందో, నేనైపోతావో అని ఆయన చెప్తూ ఉన్నప్పుడల్లా పరబ్రహ్మంగానే చెప్పారు. ఆ రకంగా నిలబడి చెప్పారు. ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే, ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళందరూ మనుషులు, జంతువులు, పక్షులు, చెట్లు, మబ్బులు, కొండలు ఇవన్నీ భూమి, గాలి ఇవన్నీ తలెత్తి పైకి చూస్తే సూర్యుడు కనిపిస్తూ ఉంటే, సూర్యుడు వాటికి ఏ విధంగా తెలుస్తూ ఉన్నాడో అవి చెప్పొచ్చు. వీటన్నిటికి నోరుంది అనుకుందాము. చెట్లు నువ్వు ఒకవేళ ఈ రకంగా నిలబడి ప్రకాశించకపోతే మేమేమైపోతాము? నువ్వు ఉండి ఈ రకంగా నీ కిరణాలని వ్యాపింపచేస్తున్నావు కాబట్టే నాలో ఫోటోసింథసిస్ అంతా జరుగుతూ ఉన్నది అని సో అండ్ సో ఫోర్త్ అది చెప్పుకోవచ్చు. లేదా చెట్లే నువ్వు ఉండి ఆ నీళ్ళన్నీ భూమి నుంచి పిండి వాటిని మళ్ళీ మబ్బులుగా తయారు చేసి నువ్వు కురిపించావనుకో, దాని వల్లే గదా నేను పెరుగుతున్నాను అని ఆ చెట్లు దాని పరంగా సూర్యుడిని చూసి చెప్పొచ్చు. ఆ మబ్బులు ఇక్కడ అగ్నిదేవుడు జెప్పినట్టు. "నువ్వున్నావు గాబట్టే, నీ వల్లే నేను ఈ హవిస్సులన్నీ తీసుకొనెళ్ళి దేవతలందరికి ఇస్తున్నాను" అని జెప్పినట్టు ఆ మబ్బులు, "అదిగో నువ్వున్నావు గాబట్టే, నేను ఆ భూమి నుంచి నీళ్ళన్నీ నువ్వు పీల్చి నన్ను తయారు జేస్తే, నేను ఈ చెట్లన్నింటికి మిగిలిన ప్రాణులకు నీళ్ళను కురిపిస్తున్నాను" అని ఆ మబ్బులు జెప్తుంటాయి. భూమి "నువ్వున్నావు గాబట్టే, నేను పండిస్తున్నాను" అని జెప్తుంది. లేదా మనుషులు "నువ్వున్నావు గాబట్టే నాకు విటమిన్ డి ఒస్తుంది. నువ్వున్నావు గాబట్టే నాకు లైటుంది. నువ్వున్నావు గాబట్టి నాకు ఇంకా ఎక్స్‌వైజీ ఉంది" అని జెప్తుంటాయి. ఏదో పక్షులు "నువ్వు ఉన్నావనుకో, నువ్వొచ్చావనగానే ఓహో! పొద్దునయిందని నేను లేచి
అదిగో ఆ పురుగులేమైనా ఉంటే ఏరుకొని తినడానికి, ఇత్తనాలు ఏరుకొని తినడానికి బయలుదేరుతాను. నువ్వు కనిపించలేదనుకో, ఓహో! రాత్రయిందనుకో నేనొచ్చి గూడు చేరుతాను అని పక్షులు చెప్తాయి. ఇవన్నీ ఇక్కడి నుంచే చూస్తూ ఉన్నవన్నీ వాటి పరంగా ఆ సూర్యుడిని ఎట్లా చూస్తున్నాయో అట్లా చెప్తూ ఉంటాయి. ఆ సూర్యుడు వీటన్నిటిని చూసి ఏమంటాడు, ఇవన్నీ నా వల్లే ఉన్నాయి. ఇవన్నీ నేను చూపిస్తూ ఉంటే అవి కనిపిస్తూ ఉన్నాయి. నేను చూస్తూ ఉంటే అవి కనిపిస్తూ ఉన్నాయి అని ఊరినే సాక్షిగా చూస్తూ ఉంటుంది అది. ఆ రకంగా ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న మొత్తము ప్రాణికోటి సూర్యుడిని చూసి ఎట్లా స్తుతి చేస్తూ ఉంటాయి, చెప్తూ ఉంటాయో వాటికర్థమైంది. అట్లా ఇవన్నీ ఇక్కడ ఉన్న రూపాలన్నీ గూడా పరబ్రహ్మాన్ని ఇటువైపు నుంచి చూసి చెప్తూ ఉంటే, అవి కాగానే వెంటనే అటువైపు నుంచి పరబ్రహ్మము ఇవన్నీ ఎట్లా చూస్తాడో అదే అవసరము. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి అత్యవసరము. ఇటు నుంచి వీళ్ళందరికీ ఎట్లా అర్థమైతే అట్లా చెప్తారు. మంచిది శుభం ఇవన్నీ మనకు గూడా తెలుసు. మన పరంగా మనకెట్లా అర్థమైందో మనం గూడా చెప్పుకుంటూనే ఉంటాము. అయితే ఇవన్నీ సరే, ఇటు నుంచి గాదు. అటు నుంచి దానికి ఆ పరబ్రహ్మానికి విషయము ఎట్లా తెలుస్తూ ఉన్నది? అది ఏమి చూస్తున్నది దాని యాంగిల్ నుంచి? దాని యాంగిల్ ఏమి అసలు? దాని యాంగిల్ ఏమి? దాని పాయింట్ ఆఫ్ వ్యూ ఏమి? దాని దృక్కోణం ఏమి? అది సర్వదృక్ అయి ఉన్నది. అది ఏమి చూస్తున్నది? అది చూస్తూ ఉంటే ఇవన్నీ కనిపిస్తున్నాయి. అదేమి చూస్తున్నది అది ముఖ్యమో. అదేమి చూస్తూ ఉన్నది అని అక్కడక్కడ భగవద్వచనమని మన వ్యాసుల వారు రాసిచ్చింది బంగారం అది. బంగారము. అటువంటి వాటిని మనం ఇంకా ఫోకస్ చేయాలి. ఇక్కడ కింద నుంచి చూసేవన్నీ చూస్తాయి, చెప్తాయి మంచిది. అటునుంచి ఏమున్నది మనకది తెలియాలి. దాన్ని పట్టుకోవాలి. అందుకని మన ప్రయత్నము. ఇటు నుంచి ఉంటాయి. ఒకటో, రెండో మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసం మళ్ళీ ట్రై చేద్దాము. ఇక్కడెవరో వీళ్ళున్నారు ఋషులు. వాళ్ళేం చెప్తున్నారంటే, "మాధవా నువ్వు కర్మలన్నీ చేస్తూ ఉంటావు. కానీ భోగాలు మాత్రం వద్దనుకుంటావు" అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కర్మ ఉన్నది అంటే, దానివల్ల కలిగే అనుభవం తప్పనిసరి అనుభవించవలసి ఉంటుంది. ఎవరికైనా సరే కర్తృత్వం ఉంటే భోక్తృత్వం ఉంటుంది. ఆ 2 అసలు అట్లా డీలింక్ అవ్వడానికి వీల్లేదు. మరి వీళ్ళకేం అర్థమైందో ఈ విషయం మనం పోయిన వారం గూడా జూసుకున్నాం. సరిగ్గా అర్థమైనట్లేదు అని. రెండో విషయం ఏంటంటే వీళ్ళంటున్న దాంట్లో, అదిగో నువ్వు ఇందిరనసలు భజించవో, ఆమె నిన్ను భజిస్తుంటే నువ్వు గైకొనవో, ఏమయ్యా? అని వాళ్ళు నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉన్నట్టున్నది. అంటే వీళ్ళకు బహుశః ఆయన భోగాలనుభవించాలి అని ఉన్నది ఎందుకు అంటే, వీళ్ళకు భోగాలనుభవించాలన్న ఇచ్చ ఉన్నదో ఏమో! వీళ్ళకి ఎట్లా ఉంటుందో, అట్లానే చెప్పాలని అనిపిస్తుంది. వీళ్ళకు ఆ భోగాల పైన ఇచ్చ ఉన్నది గాబట్టి, అదిగో అందరూ లక్ష్మి వెంటబడితే, లక్ష్మి నీ వెంటబడితే, నువ్వు లక్ష్మిని పట్టించుకోవు అని ఎందుకు అంత నిష్ఠూరంలాగా చెప్తూ ఉన్నారు అంటే, వాళ్ళకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నదో ఏమో! కాబట్టి కర్తృత్వము, భోక్తృత్వంతోటి వాళ్ళు ఉండి భోక్తగా నువ్వు లేవెందుకు అని ప్రశ్నిస్తున్నారు. అదొక పెద్ద ప్రాబ్లము. వీళ్ళకి మనసులో ఏం ఉద్దేశం ఉన్నదో. మూడోదేమి అంటే, వీళ్ళకు కర్తృత్వం, భోక్తృత్వం ఉన్నా లేకపోయినా భగవంతుడికి భోక్తృత్వం ఉండాలి అని దానికి భోక్తృత్వాన్ని ఆపాదిస్తున్నట్టుగా ఉన్నది. భగవత్ పదార్థానికే, బ్రహ్మ పదార్థానికే కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని ఆపాదిస్తూ ఉన్నట్టుగా, లేపోతే ఉంటే బాగుందని చెప్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్న పద్యమిది. ఎందుకివన్నీ మనం చూసుకోవాలి అంటే, అసల పరబ్రహ్మ ఇవన్నీ ఎట్లా చూస్తుంటుంది? అదెట్లా వింటుంది? ఏ చెవులతో వింటుంది ఇవన్నీ చెప్తూ ఉంటే? అది ఏ చూపుతోటి చూస్తూ ఉన్నది? ఏ చెవులతోటి వింటూ ఉన్నది ఇవన్నీ? ఇందులో ఉన్న లోతుపాతులన్నీ ఎట్లా అర్థం చేసుకుంటూ ఉన్నది? అని మనం తెలుసుకోవడం అత్యవసరం. కాబట్టి మన వైపు నుంచి మనం కూడా ఎందుకు ఈ ప్రయాస మనకు? వీళ్ళేమంటున్నారు? ఎక్కడ ఆగారు? వాళ్ళేమంటున్నారు? ఎక్కడ వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదు? వీళ్ళేమంటున్నారు? వీళ్ళెంత దూరమొచ్చారు అని ఎందుకు చూసుకుంటున్నాము? మనము కూడా ఆ పరబ్రహ్మమన్న దృష్టికోణం నుంచి చూడ్డానికి, అదే చెవులతో వినడానికి ప్రయత్నం చేయడం అవసరం మరి. వీళ్ళు చెప్పింది వీళ్ళు వినుకుంటూ పోవడం గాదు. ఏ చెవులతోటి వింటున్నానో, నేను సూర్యుడినై ఇవన్నీ చూస్తూ ఉండాలి. కాబట్టి పైనుంచి చూస్తూ ఉంటే కింద వీళ్ళందరూ చేస్తూ ఉన్నవి, చెప్తూ ఉన్నవన్నీ నేనెట్లా చూస్తాను అన్న ఉద్దేశంతో దృష్టికోణంతో మాత్రమే, ఆ చూపుతో చూస్తూ అదే
విధంగా తెలుసుకుంటూ ఉండడం కోసం మనకి తాపత్రయం. అందుకని వీళ్ళందరిని తప్పుబట్టడం అన్నది ఇక్కడ ఏమి లేదు అక్కడ ప్రోగ్రాము. మన వ్యాసుల వారు వీళ్ళందరూ వేరే వేరే మనుషులుగా ఉన్నారు. వాళ్ళందరూ గొప్పవాళ్ళు, మహాత్ములు అవన్నీ గాదు ఇక్కడ ఆయన రాసింది కారణము. ఆయన ఎందుకు రాసిచ్చారు? ఇన్ని రకాల భావనలుంటాయి. ఈ భావాలన్నీ భేదాలతో కూడి ఉంటాయి. ఎందుకు? ఇటువైపు నుంచి చూస్తూ ఉన్నాయి. ఇటువైపు నుంచి చూస్తూ ఉన్న ఈ భావనలు భేదాలతో ఉంటాయి. ఈ భేదాలన్నింటినీ సమన్వయం చేసుకునే ఆత్మ భావన ఎట్లా ఉంటుంది అని చూపించడం కోసం. అందుకని మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం ఇవన్నీ ఇంత లోతుగా. ఆ వైపు నుంచి, అటువైపు నుంచి చూడాలి మనకి. అందుకని ఇవన్నీ చూస్తూ ఉన్నాము. ఇంకొక చోట చూపిస్తాను. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. పోయిన వారం మనం చూసుకున్నట్టున్నాము. ఒకటో, రెండో ఊరికనే చూపిస్తున్నాను కళ్ళెదురుగా కనిపించినవి. ఇక్కడ ఇంకోటి చూద్దాము. యోగీశ్వరులు. ముఖ్యంగా నేను ఋషులు, యోగీశ్వరులను ఎందుకు పెట్టుకున్నానంటే, ఇంక మిగిలిన వాళ్ళందరూ ఏదో మన సదస్సులు, మన లోకపాలకులు ఇట్లాంటి వాళ్ళందరి గురించి ఇంకేం చెప్పుకుంటాము. అసలు యోగులు, ఋషులకే ఇట్లా ఉంది పరిస్థితంటే. అన్నీ తెలిసిన వాళ్ళు ఋషులు, రుచ్యతి గచ్చతి ఇతి అని జ్ఞానులు అని చెప్పుకుంటాము. యోగీశ్వరులు యోగంతో సాధన చేసి ఇంత దాకా వచ్చిన వాళ్ళని చెప్పుకున్న వాళ్ళకే ఇట్లా ఉంది పరిస్థితి. వాళ్ళకే ఇంత అర్థమయ్యిందా అని పరబ్రహ్మము ఎట్లా చూస్తూ ఉంటారు వాళ్ళని. ఎవరికి ఉపదేశం చేద్దాం మనము అని భగవంతుడు ఏం ఆలోచిస్తున్నారు? ఈ మొత్తం చెప్తూ ఉన్న వాళ్ళలో అసలు మన ఉపదేశానికి తగినవాడెవడు అని ఆయన చూసుకుంటూ ఉన్నారు అన్న చూపుతో చెప్పుకుంటూ ఉన్నాము. సరే యోగులు, ఉత్త యోగులు గూడా గాదు. యోగుల్లో ఈశ్వరులు. అటువంటి వాళ్ళేమనుకుంటున్నారో చూద్దాము. వీళ్ళు అనన్య భక్తి ఇది పోయిన వారం గూడా జూసుకున్నాం. అందుకేనేమో మళ్ళీ ఇక్కడ ఆగింది నా కన్ను. అనన్య భక్తితో నిన్ను కొలుస్తూ ఉన్నాము అంటారు. వెంటనే భృత్య భావంతో నిన్ను కొలుస్తూ ఉన్నాము అంటారు. అనన్యమైతే మళ్ళీ ప్రభువు, భృత్యుడు అని మళ్ళీ రెండుంటాయా? అప్పుడు అన్యమైపోలేదు? అనన్యమైతే అంతా ఒక్కటే అయి ఉండాలి. భక్తము అయి ఉండాలి. విభక్తము కాకుండా వేరుపడకుండా ఒక్కటే అయిపోయి ఉండాలి. భక్తం అంటే తగులుకుని ఉండాలి సక్తమై. వేరు లేదు అని చేరిపోయి ఉన్న స్థితిలో మళ్ళీ నేను భృత్యుడిని, నువ్వు ప్రభువువు అన్న భావన ఎందుకొచ్చింది? ఆ రకంగా కూడా రెండింటిని ఎట్లా ఒక్కటేసారి అసలు గ్యాప్ లేకుండా, అసలు ఆ సెంటెన్స్‌లో ఆ మాటల మధ్యలో సందు గూడా లేదు. గ్యాప్ కూడా లేకుండా అనన్య భక్తి భృత్య భావంతో మేము కొలుస్తూ ఉన్నాం. అనన్య భక్తి భృత్య భావం. అసలు నాలిక గూడా తడబడకుండా వాళ్ళు ఎట్లా జెప్పారు? వాళ్ళు ఏ ఉద్దేశంతోటి చెప్పారు? అనన్య భక్తి ఉంటే భృత్య భావము ఏదో భర్త ప్రభువు భావము ఎట్లా ఉంటుంది? మరి వీళ్ళకి ఏమనిపించింది? ఎందుకట్లా దాన్ని అంత ధాటిగా అసలు కొంచెం గూడా తడుపుకోకుండా జెప్పారే. అసలు మధ్యలో కొంచెం ఆలోచన కొంచెం ఆగి ఆలోచించుకొని అట్లా గూడా జరుగుతుందని గూడా అనుకోలేదు వాళ్ళు. అట్లా ఎట్లా చెప్పగలుగుతారు అంటే అట్లానే ఉంటుంది. ఈ వీళ్ళని ఇటువైపు నుంచి ఇప్పుడు ఇంకా పరబ్రహ్మంగా గాకుండా వీళ్ళ సైడ్ నుంచి ఆలోచిద్దాం ఇప్పుడు ఒక క్షణము. వాళ్ళట్లా ఎట్లా ఒకటేసారి చెప్పగలరు. అనన్యమంటారు, భృత్యమంటారు. ఆ రకంగా ఎట్లా చెప్పగలరు అంటే, వాళ్ళ మనసులో ఉన్న అనన్య భక్తి ఎట్లా, నువ్వు కాక ఇంక వేరే భగవంతుడు లేడు. భగవంతుడంటే నువ్వొక్కడివే గాని, అన్యమన్నది లేదింకా. నువ్వు కాక వేరే వాడు లేడు. కానీ నేను మాత్రం వేరు. నేను నువ్వు ఒకటి గాదు. అది వేరే విషయం. అది నేను నువ్వు ఒకటి గాదు. అది ముఖ్యమైన విషయం. నువ్వు నేను ఒకటి గాదు. నువ్వు నేను ఒక్కటైతే జీవేశ్వర ఐక్యమైతే అది అనన్యము అన్న భావన వీళ్ళకు లేదు. జీవేశ్వర ఐక్యమే అనన్యమన్న భావన లేదు. జీవుడు వేరు, జీవుడు వీడు భృత్యుడు, వీడెప్పుడు తక్కువ రకము, వీడిక్కడుంటాడు. ఈశ్వరుడు మాత్రం ఒక్కడే ఉంటాడు. కొంతమందికి ఈశ్వరుడంటే నిజంగా శివుడు, కొంతమందికి ఈశ్వరుడంటే విష్ణువు, కొంతమందికి ఈశ్వరుడంటే ఇంకేదో ఒక రూపం అయ్యుండొచ్చు. అది కాక వేరే రూపాలు, వేరే రూపాలను మేము భగవంతుడని అసలు ఒప్పుకోము. అసలు లేను గూడా లేరు. అసలు ఒక్కళ్ళే ఉన్నారు. మేము ఏ రూపాన్ని మేము భగవంతుడని నిర్ణయించామో, ఆ రూపంగా తప్ప భగవంతుడు ఇంక వేరే రూపంగా లేడు. అనన్యం అసలు అన్యం లేదు. అయితే అది వేరే మ్యాటర్.
నేను మాత్రం నువ్వు గాదు. నేను వేరు అని చూసుకునే మళ్ళీ అందులో కూడా భేదాన్ని చూసే బుద్ధి ఏమున్నదో, జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అని. జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవ బ్రహ్మైక్యం లేదిక్కడ. జీవేశ్వర ఐక్యం లేదు. జీవుడు వేరు, భగవంతుడు వేరు అని చూసే బుద్ధి ఏదున్నదో దానికే ఇట్లా తెలుస్తుంటుంది. దానికేం కష్టం అనిపించదు. అవును మరి నేను నమ్మే భగవంతుడు ఒకడే. వేరే ఇంకా ఈయన తప్ప వేరే భగవంతుడు లేను గూడా లేడు. ఉంటే గూడా నేను ఒప్పుకోను. ఎవరైనా చెప్తే గూడా వినను గూడా వినను. చెవులు మూసుకొని లేచిపోతాను. లేదా అవకాశం ఉంటే మీద బడి కొడతాను. కానీ మాత్రం నేను వేరు, నేను మృత్యుడిని, నేను తక్కువ వాడిని అని ఏ భావం ఉంటుందో అటువంటి వాళ్ళు ఏమీ తడుముకోకుండా, గ్యాప్ గూడా లేకుండా అనన్య భక్తి వృత్య భావం చెప్పగలరు. ఇటువంటి అనన్య భక్తి వృత్య భావం అని మళ్ళీ దాన్ని వేరు చేసి జీవుడు వేరు, పరబ్రహ్మం వేరు, భగవంతుడు వేరని ఎవరు చూస్తున్నారో వాళ్ళు కూడా ద్వైతులే. ఇదంతా ద్వైతమే. అద్వైతము ఎప్పుడు ఏకం ఏవ అద్వితీయమైనప్పుడు. అదసలింక వృత్యభావం కూడా ఖాళీ అయిపోయి ఉన్నదొకటే అనన్య భావం మిగిలిపోయిందంటే అప్పుడు ఉన్నది ఒక్కటే అనన్య భావము. నేనే అంతా అయి ఉన్నానో, అహం అని మిగిలిపోయింది అంటే, అప్పుడు ఈ భూమి మీద ఉన్న చెట్లు, పిట్టలు, మనుషులు, జంతువులు, నీళ్లు, నిప్పులు ఇవన్నీ పైన సూర్యుడిని చూసి స్తుతి చేస్తున్నట్టు కాదా? సూర్యుడై వీటన్నింటిని ఇది నేనే, ఇదంతా నా స్వరూపం. నేను చూస్తూ ఉంటే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయని చూసుకునే స్థితికి అప్పుడు వెళ్తాడు వాడు. అక్కడి దాకా వెళ్ళాలి. అటువంటి వాడు ఈ భృచభావం ఇటువంటి భావాలు గాదు. అనన్యం అంటే ఇంక అన్యం లేదు. అంతా నేనే. నేను కాక వేరేది లేదు అన్న భావంతో ఉన్నప్పుడు ఎటువంటి మాటలొస్తాయి అని ఇవాళ మళ్ళీ మనము చూసుకుందాము. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నాము. ఇంత చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ మీకు అవకాశం ఉంటే, మన మూల భాగవతంలో ఈ 4 స్కందంలో, 7 అధ్యాయంలో వీళ్ళు చెప్పుకుంటూ ఉన్నవన్నీ అయినా మళ్ళీ చూడండి. మీకు ఈ శ్లోకాలు తెలుస్తూ ఉంటే, అర్థమవుతూ ఉంటే, మనం ఎట్లైనా మూల భాగవతం చెప్పుకున్నాం గాబట్టి వ్యాస భాగవతం. ఇవన్నీ మళ్ళీ ఒకసారి చూస్తూ రండి. ఎన్ని చోట్ల ద్వితీయం చూస్తున్నారో వాళ్ళు, ఎన్ని చోట్ల భేదం చూస్తున్నారో, ఎన్ని చోట్ల ద్వైతం చూస్తున్నారో, ఎన్ని రకాలుగా భేద బుద్ధితోటి ఉన్నారో ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిక్కడైనా చెప్పుకుంటాము. భగవంతుడు ఏ విధంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు అని మన వ్యాసుల వారు రాశారో, భగవాన్ ఉవాచలో ఏ విధంగా అసలు అన్యం లేకుండా ఉంటుందో అది చూడండి. లేదా ఇక్కడ గూడా మనం చెప్పుకున్న పోతన భాగవతంలోని ఈ పద్యాలన్నీ ఒక్కొక్కళ్ళు ఏమి జెప్పారు, యోగీశ్వరులేం జెప్పారు, లోకపాలకులేం జెప్పారు, యజమానేం జెప్పింది, సిద్ధులేం జెప్పారు, ఋషులేం జెప్పారని చెప్తున్న దాంట్లో వాళ్ళందరిలో ఎక్కడెక్కడ ఏకమేవ అద్వితీయం పక్కకెళ్ళిపోయి, ద్వితీయాలు, తృతీయాలు ఇంకా అనంతాలుగా వేరేగా కనిపిస్తూ ఉన్నాయి ఏమున్నాయో ఒకసారి మళ్ళీ ఆ పద్యాలు చదువుకొని చూసుకోండి. బికాజ్ మీరెక్కడెక్కడ ఉన్నారో అని మీకు కూడా తెలుస్తాయి. నేనెట్లా చూసుకున్నానో నా గురించి. ఎక్కడి నుంచైనా సరే, ఏమైనా సరే గాని మనం మాత్రము ఇక్కడ కింద నుంచి పైకి చూస్తూ మాట్లాడడం గాదు. పైనుంచి అన్నీ చూస్తూ చెప్పగలగాలి. ఆ స్థితికి చేరుకోవాలి. కాబట్టి ముందు యాంగిల్, దృష్టికోణము, పాయింట్ ఆఫ్ వ్యూ సెట్ చేసుకోవాలి. ఇంకా కొంతమందున్నారు చూద్దాము. మన విద్యాధరులట వాళ్ళేమంటున్నారో చూద్దాము. విద్యాధరులెవరు? విద్యను ధరించిన వాళ్ళు. చదువుకున్న వాళ్ళు. విద్య అనేదున్నదో, వేదం ఏదున్నదో, శాస్త్రాలేమున్నాయో వాటిని ధరించారు పాపం. పట్టుకున్నారు. వీళ్ళకెంత అర్థమైందో చూద్దాం. నళినాక్ష విను. భవత్మాయావశంబున దేహంబు దాల్చి తద్దేహమందును ఆత్మన్ అహం మమ ఇతి అభిమానమును పొంది పుత్ర జాయ గృహక్షేత్ర బంధు ధన పశుముఖ వస్తుతతుల సంయోగ వియోగ దుఃఖంబుల నొందుచుండు ధృతి విహీనుడు అసత్ విషయ అతి లాలసుడు అతి దుష్టమతియునై అట్టివాడు తవిలి భవదీయ గుణ సత్కథా విలోలుడు అయ్యనేనియున్ ఆ తమోమోహంబు వలన పాసి వర్తించు విజ్ఞాన పరతగలిగి
చిరదయాకార ఇందిరా చిత్తచోర. చిరకాలము, నిత్యము శాశ్వతం అనుకుందాం. శాశ్వతంగా దయ అన్న స్వరూపమై ఉన్నవాడా, శాశ్వతమైన దయా స్వరూపుడా, ఇందిరా చిత్తచోర, ఇందిర యొక్క చిత్తాన్ని అపహరించిన వాడా, ఓ నళినముల వంటి కన్నులు కలిగిన వాడా విను. మాకేమర్థమయ్యిందంటే, మేము నిన్నెట్లా చూస్తున్నామంటే, భవత్మాయావశంబున నీ మాయ ఉన్నది. నీ మాయ వల్ల దేహాలను తాలుస్తూ ఉంటారు. మేము చదువుకున్నది మాకేమర్థమైంది? మేము చదువుకున్న వేదాల్లో మాకర్థమైన విషయం ఇది. ఇదంతా నీ మాయే. నీ మాయ వల్లే దేహాలన్నీ దాలుస్తూ ఉండి, ఆ దేహాలతో మమత్వం చెంది, దాన్ని ఆత్మను చూసుకుని అహము, మమ, నేను, నాది అని అభిమానాలన్నీ పొంది, దానివల్ల ఇదిగో నా పిల్లలు, నా భార్యో, భర్తో, గృహ, ఇల్లు, క్షేత్ర, ఏదో పొలాలు, పంటలు, భూములు, బంధువులు, ధనాలు, పశువులు, ముఖ మొదలైన వస్తుతతులు, ఓహో! ఎన్నెన్నో వస్తువులు. ఆ వస్తువులన్నీ కలిగితేనేమో సంయోగమైతే సుఖపడ్డం, సుఖంగా ఉండి బాగుందనుకోవడం. వియోగమైతేనేమో అయ్యయ్యో! పోయాయి, పోయాయని దుఃఖిస్తూ ఉండడము. ఈ రకంగా పొందుచూ ఉంటాడు వాడు. ధృతి విహీనుడు, వాడికి ధృతి లేదు వాడికి. దేన్ని సరిగ్గా పట్టుకోలేడు. అసత్ విషయాలను మాత్రం బాగా అతి లాలసతో పట్టుకుంటాడు. అతి దుష్టమతి వాడు. వాడి బుద్ధి అంతా చెడిపోయి ఉన్నది. మనసెక్కడ పెట్టాలో అక్కడ నిలబెట్టలేడు. అయినట్టి వాడు, అటువంటి వాడు తవిలి భవదీయ గుణసత్కథా విలోలుడు అయ్యనేనియు. నీ యొక్క గుణాలతో కూడి ఉన్న సత్కథలను, సత్ కథలు, సత్ గురించిన కథలను వింటూ ఉంటే, ఎందుకు అంటే కథలు చెప్పాలంటే దానికి పేరు లేదు, దానికి ఊరు లేదు, అది ఎక్కడా ఉండదు, అది అంతటా ఉంటుంది, అది కదలనే కదలదు, అయినా కదులుతుంటుంది, అది ఇక్కడ ఉంటుంది, అది అక్కడ ఉంటుంది, అది దగ్గర ఉంటుంది, అది దూరంగా ఉంటుంది, దాన్ని కాల్చలేము, దాన్ని ఏమీ చేయలేము, దాన్ని పట్టుకోలేము, దాన్ని వినలేము, దాన్ని చూడలేమంటే ఈ రకంగా దాని గురించి ఎట్లా చెప్తారు? ఇటువంటి తత్వం గురించి చెప్పాల్సొచ్చినప్పుడు దానికి గుణాలేమైనా చెప్పాల్సొస్తుంది గాబట్టి, ఏదో గుణాలు చెప్తాయి కథలు. ఆ కథలు వింటూ ఆ గుణాలతోటే, గుణం అంటే ఇదిగో ఈ పని చేస్తుంది, సృష్టిస్తుంది కాబట్టి అది బ్రహ్మ అయి ఉన్నది. అది లయం చేస్తుంది కాబట్టి రుద్రమై ఉన్నది. అది స్థితి చేస్తుంది కాబట్టి అది విష్ణువై ఉన్నది. అది వ్యాపిస్తుంది కాబట్టి విష్ణువై ఉన్నది. అది ధర్మస్వరూపమై ఉన్నది కాబట్టి వృషభమై ఉన్నది అని అట్లా ఏదైనా దాని గుణాలను బట్టి, దాని కర్మలను బట్టి ఏవైనా కథలుగా ఈ సత్ గురించి చెప్పవలసి వస్తుంది. అవి వింటూ, వింటూ, వింటూ ఉన్నాడంటే మాత్రం వాడు ఊరికే కథ పట్టుకొని కూర్చోవడము, ఆ గుణాలతో ఉన్నవి ఏవో సాకారమైన రూపాల్ని పట్టుకొని కూర్చోవడం కాకుండా, ఒకవేళ దాని వెనక ఏమి చెప్తున్నారన్న సత్తును ఒకవేళ వాళ్ళు పట్టుకున్నారంటే మాత్రము, తమోమోహంతో పాసి, తమోమోహాన్ని, తమస్సు చేత కలిగిన మోహాన్ని వాడు పోగొట్టుకుని ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇంకప్పుడు వాడు నివృత్తి మార్గంలో ఉంటాడు. విజ్ఞాన పరత కలిగి ఉంటాడు. విజ్ఞానంతో, తత్పరతతో ఉంటాడు వాడు. తత్పరతతో కూడిన జ్ఞానంతో ఉంటాడు వాడు. ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అని చెప్పారు వాళ్ళు. కరెక్ట్‌గా చెప్పారు. ఎందుకంటే విద్య కలిగిన వాళ్ళు. చదువుకున్నారు. చదువుకున్న దాన్ని వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పారు పాపం. ఇంక చివరగా బ్రాహ్మలేం చెప్తున్నారో చూద్దాము. బ్రాహ్మణ జనంబులు ఇట్లనిరి. దేవా! ఈ క్రతువును, హవ్యంబును, అగ్నియు, మంత్రంబులను, దర్భ పాత్రంబులను, సదస్యులను, ఋత్వికులను, దంపతులను, దేవతలను, అగ్నిహోత్రంబులను, స్వధయు, సోమంబును, ఆజ్యంబును, పశువును నీవే. ఈ క్రతువు, ఈ యజ్ఞము, అందులో ఇచ్చే హవ్యాలు, అక్కడ అగ్నికుండంలో ఉన్న అగ్ని, మేము చదువుతున్న మంత్రాలు, ఇక్కడున్న సమిద్ధలు, ఆ దర్భలు, ఇక్కడ ఉన్న యజ్ఞ పాత్రలు, ఇక్కడ కూర్చున్న సదస్యులందరూ, ఇక్కడ మంత్రాలు చదువుతున్న ఋత్వికులు, ఇక్కడ యజ్ఞం చేస్తూ ఉన్న ఆ దంపతులు, యజమానుడు దక్షుడు, ఆయన భార్య, యజమాని, మన ప్రసూతి, ఇక్కడ ఈ హవిస్సులను పుచ్చుకోవడానికొచ్చిన దేవతలు, ఇక్కడ ఉన్న అగ్నిహోత్రము, స్వధాకారము, సోమపానము, ఆజ్యము నేతులు,
ఇక్కడ యజ్ఞ పశువు అన్నీ నీవే అయి ఉన్నావో. నీవు తొల్లి వేదమయ సూకరాకారంబు ధరించి దంష్ట్రాదండంబున వారణేంద్రంబు నళినంబు ధరించు చందంబున రసాతలగతయైన భూమిని ఎత్తితివి. ఇంతవరకు వాళ్ళకు కరెక్ట్‌గా అర్థమైంది. అన్నీ నువ్వే అన్నారు. ఇంక అక్కడికి ఆగొచ్చు గదా! ఇంక అక్కడి నుంచి మళ్ళీ గుణాలను బెట్టుకొని సాకారంగా జూడడం మొదలుబెట్టారు. ఇంతవరకు పాపం వాళ్ళకి సత్తు కొంచెం అర్థమైంది. ఉన్నదంతా అదే అని తెలిసింది. ఇవన్నీ చదువుకుంటూ ఉంటే మరి కథలుంటాయి. అందులో గుణాలతో కూడిన కథలుంటాయి. ఇప్పుడు వీళ్ళేం జేశారు? ఆ కథ పట్టుకున్నారు పాపము పోయే. నువ్వేం జేశావు ఒకానొకప్పుడు తొల్లి పూర్వకాలంలో వేదమయమైన సూకరాకారాన్ని ధరించి ఏదో ఒక యజ్ఞ వరాహ రూపాన్ని పుచ్చుకుని దంశ్రాదండంబున నీ కోరల పైన వారణేంద్రము ఒక గజేంద్రుడు నళినాన్ని ఏదో పద్మాన్ని ధరించినట్టు ధరించు చందంబున రసాతలగతయైన భూమిని నీళ్ళలో బుడుంగున మునిగిపోయిన భూమిని పైకెత్తి నుంచున్నావుట. అట్టి యోగి జనస్తుత్యుడవు. ఇంకా అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇదంతా చూడ్డానికొచ్చిన వాళ్ళు నిన్ను చాలా గొప్పగా స్తుతి చేశారట. అని ఇవన్నీ మళ్ళీ కథలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇదంతా అర్థమైంది గదా! ఈ క్రతువు నువ్వే, అన్నీ నువ్వే, ఇక్కడున్నది ప్రతి నువ్వే, ప్రతిది నువ్వే, ప్రతిది నువ్వే అన్నాక ఇంకక్కడికి ఆగొచ్చు గదా! అప్పుడప్పుడు ఏం జరిగిందిట, ఒకానొక సమయంలోట నువ్వుట ఈ రూపాన్ని తీసుకునిట అని ఇంకక్కడికెళ్ళిపోయారు వాళ్ళ కథలోకి. సరే ఇంతకేదో ఒకటయింది. అందరూ నిన్ను బాగా స్తుతి చేశారట. యజ్ఞక్రతు రూపకుండవును అయిన నీవు పరిభ్రష్ట అందుకని. ఎందుకు భ్రష్టంగావు మరి? ఒకటి కథ పట్టుకున్నావు, 2 కర్మ పట్టుకున్నావు. జారిపోకేం జేస్తావు? యజ్ఞక్రతురూపకుడవై ఉన్నావు నువ్వు. యజ్ఞాలు క్రతువుల రూపంలో ఉన్నావు. యజ్ఞవరాహమూర్తివి. అప్పుడు నీ కథ చదివాం మాకు బాగా అర్థమైంది. అరూపంగా ఉన్నావు అని సాకారంగా వాళ్ళ మనసులో ఏమి ఊహించుకుంటున్నారో నిజంగా ఒక సూకరమున్నది. దానికి కొమ్ములున్నాయి. భూమిని ఎత్తి పట్టుకుంటే అని మొత్తం మనసులో ఆ బొమ్మ కదులుతూ ఉన్నదో ఏమో! ఆ రకంగా ఉన్న నువ్వు పరిభ్రష్ట కర్మలమే మా కర్మలన్నీ నశించి చెడిపోయి ఉన్నాయి. మేము ఈ మళ్ళీ కర్మలు జేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది వీళ్ళ కోరిక. కర్మలన్నీ ఆగిపోవాలి ఇంకా. జన్మలు మాకొద్దు అని కాదు కోరిక. కర్మలు ఆగిపోయాయి. కర్మలు గావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము. మాకు నువ్వు ప్రసన్నుడవము. మా పట్ల నువ్వు ప్రసన్నుడివవ్వు. భవదీయ నామ కీర్తనంబుల సకల యజ్ఞ విఘ్నంబులు నాశంబొందు. మాకు యజ్ఞాలు గావాలి, యజ్ఞాలు గావాలి. మేము కర్మలు చేసుకుంటాము. కర్మలకేమైనా విఘ్నం కలిగితే మాకిష్టం ఉండదు. మేము కూర్చొని కావాలంటే ఇక్కడ నీ నామ కీర్తనలన్నీ చేస్తూ ఉంటాము. దాంతో యజ్ఞాలన్నీ ఈ కర్మే గదా! నామకీర్తనలన్నీ చేస్తూ, యజ్ఞాలన్నీ చేస్తూ ఉంటే కర్మలన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు బాగుంటుంది మాకు. ఆ రకంగా నిన్ను తలుచుకుంటే చాలు యజ్ఞాలన్నీ, కర్మలన్నీ జరుగుతాయి. అటువంటి నీకు మేము నమస్కారం చేసుకుంటున్నాము అని చెప్పారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకేమి జెప్పాలి భగవంతుడు? ఆ పరబ్రహ్మము సూర్యుడు వీళ్ళకేం జెప్తాడు? వాళ్ళకి యజ్ఞాలు, కర్మలు గావాలి. సరైన కర్మ సాక్షిగా ఉంటాడు. ఒరేయ్! నువ్వు అన్ని కర్మలు వదిలిపెట్టి నేనైపో, అనన్యం, నువ్వు నేను వేరుగా లేము అని చెప్తే వాళ్ళు వినరు. వాళ్ళకి కావాలి. కాబట్టి ఆయన ఊరికే కర్మ సాక్షిగా ఉంటాడు. ఇంక వీళ్ళకి ఉపదేశం చేయవలసిన అవసరం లేదు. సరే వీళ్ళయిపోయినాక, వీళ్ళెవరు విద్యాధరులున్నారు. వీళ్ళకి అర్థమయింది పాపం. విద్యను ధరించారు వాళ్ళకి జనరల్‌గా విషయం అర్థమయ్యింది. కాబట్టి వాళ్ళింకా ఆచరణ మొదలుబెట్టాలి వాళ్ళు. విద్యాధరులు చారణులు గావాలి. ఆచరణ మొదలుపెడితే వాళ్ళకే తెలుస్తుంది. కొత్తగా ఉపదేశం అవసరం లేదు. వాళ్ళకి ఉపదేశం ఉన్నది పాపం. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నది. వీళ్ళకి ఉపదేశం చేయవలసిన అవసరం లేదు. కాబట్టి విద్యాధరులు క్యాన్సల్. నెక్స్ట్ గంధర్వులు. వీళ్ళకేం అర్థమయ్యింది? ఇదిగో ఈ మొత్తం బ్రహ్మాండమంతా నీకు ఆట స్థలమై ఉన్నది. వీళ్ళు మరీచి మొదలైన వాళ్ళందరూ నీ అంశభూతులై ఉన్నారు. మమ్మల్ని నువ్వు రక్షించు అని కోరుకుంటున్నారు. వీళ్ళకు గంధము వాసన బాగా పట్టుకొని ఉన్నది. కాబట్టి ఇంత వాసనలతో ఉన్నవాళ్ళు ప్రాపంచికమైన వాసనలతో పట్టుకుని కూర్చున్న వాళ్లకు ఇప్పుడు బ్రహ్మవాసన పట్టేందుకు అవకాశం లేదు. కాబట్టి బ్రహ్మవాసన గురించిన ఉపదేశం వీళ్ళకు చేయడం అనవసరం క్యాన్సల్. దేవతలేమంటున్నారు? నువ్వు కల్పాంతంలోట
మొత్తం అన్నీ నీ కడుపులో బెట్టుకొని కూర్చొని, మళ్ళీ కల్పాదిలో అన్నీ నువ్వే సృష్టిస్తూ ఉంటావుట. అటువంటి నీ రూపాన్ని మేమిప్పుడు యాక్చువల్‌గా మా కళ్ళ ముందు చూసాము అని జెప్తున్నారు. నువ్వు చూసిందేమి రూపం కనిపించింది అంటే, సాకారంగా కనిపించింది అంటే నువ్వు గుణాలతో చూస్తూ ఉన్నావు కాబట్టి, గుణంతో ఉన్న నీకు, గుణాలతో కలిసి ప్రవర్తిస్తున్న నీకు ఇప్పుడు ఉపదేశం చేసినా పట్టుకోలేవు. కాబట్టి నువ్వు క్యాన్సెల్. నెక్స్ట్. అగ్నిదేవుడేమంటున్నాడు? నీ వల్లే నేను ఇవన్నీ చేస్తూ ఉన్నాను అన్నాడు. మంచిది. ఈయనెక్కడున్నాడు? బ్రహ్మార్పణం, బ్రహ్మ హవిః దగ్గరున్నాడు. అంతా భగవంతుడే గదా! అని ఇంగిప్పుడే సాధన మొదలుపెట్టాడు. కాబట్టి ఈయనకు గూడా ఇప్పుడు కష్టం. ఈయన వేద బ్రహ్మం, శబ్ద బ్రహ్మం, అంతఃశబ్దం. నీ తత్వము తెలిసే అవకాశం గూడా లేదు. నాకు తెలీదు, వీళ్ళకు తెలీదు, ఎవరికీ తెలీదు. నువ్వు సత్వగుణాన్ని ఆశ్రయించి ఉన్నావు నిర్గుణుడివి. ఇప్పుడు చతుర్విధ అర్థాలున్నాయిట. ఆ ఫలాలను ఇచ్చేవాడివిట నువ్వు. నీకు నమస్కారం జేస్తాను. మాకు అవన్నీ ప్రసాదిస్తావా అని అడుగుతున్నారు. కాబట్టి వీళ్ళకేవో ఫలాల మీద ఆశలున్నాయి. ఫలాల మీద ఆశలున్నాయి. గుణాలతో చూస్తూ ఉన్నారు. నిర్గుణాన్ని గూడా గుణాలు బెట్టుకొని, గుణాలు అన్న అద్దంలో నుంచి చూస్తూ ఉన్నారు. వీళ్ళకి చెప్పినా అర్థం గాదిప్పుడు. శబ్దం పట్టుకొని కూర్చున్న వాళ్ళకు అర్థం చెప్తే ఎక్కడ పట్టుకోగలరు? శబ్దాన్ని మాత్రమే పట్టుకున్న వాళ్ళకు అర్థం ఇప్పుడే తెలియదు. కాబట్టి వాళ్ళు క్యాన్సెల్. నెక్స్ట్. యోగీశ్వరుల సంగతి మనం ఆల్రెడీ చూసాము. వీళ్ళకు భగవంతుడు వేరుగా ఉన్నాడు, నేను వేరుగా ఉన్నాను అన్న భేద బుద్ధి ఆల్రెడీ ఉన్నది. భేద భావనతో ఉన్న వాళ్ళకు ఇప్పుడు అభేదము చెప్పినా గూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు పట్టుకోలేరు. కాబట్టి వాళ్ళు క్యాన్సెల్. నెక్స్ట్. లోకపాలకులు. నువ్వు నిజంగా మా కళ్ళ ముందొచ్చి కనిపిస్తావా? కనిపించావంటే నువ్వు కూడా గోచరమైపోవా? అగోచరమై ఉన్న తత్వానివి. మాకు ప్రపంచాన్ని మాత్రమే చూసే లక్షణమున్నది. ఏది చూసినా మాకు పంచభూతాలతో కూడి ఉన్నదాన్నే చూస్తాము అని చెప్పారు. పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని మాత్రమే చూసే చూపున్నది మాకు అని చెప్పిన వాళ్లకు వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు ఆత్మను చూడో అని చెప్తే వినరు. కాబట్టి వీళ్ళు గూడా క్యాన్సల్. నెక్స్ట్. యజమాని ప్రసూతి. ఇదిగో నువ్వు లేకపోతే ఇక్కడ యజ్ఞం జరగదు. నువ్వొచ్చావు గాబట్టి, నువ్వు జూసావంటే ఇటు సైడు ఈ యజ్ఞం జరుగుతుంది కాబట్టి ఆమెకు గూడా కర్మలు కావాలి. అప్పుడు ఆమె గూడా కర్మలు కావాలనుకుని కర్మలు చేస్తూ ఉన్న కర్మలకు యజమానులు గూడా క్యాన్సల్. నెక్స్ట్. సిద్ధులేమంటున్నారు? మేము నీ కథ విన్నంత వరకు మాత్రము అన్నీ మర్చిపోయి అందులోనే మునకలు వేస్తాము. ఇంకా మళ్ళీ కథ ఎంతసేపు వింటాము 24 అవర్స్. ఏదో ఒక గంట సేపు వింటాము పురాణం. అట్లేచి వెళ్ళగానే మళ్ళీ ప్రపంచం తగులుకుంటుందని జెప్తున్నారు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం వీళ్ళకింకా రాలేదు. అంత సిద్ధి లేదు. కాబట్టి విన్నంత వరకే వాళ్ళకి సిద్ధి. ఇక్కడి నుంచి లేచి వెళ్తే మళ్ళీ బుద్ధి అటు వెళ్ళిపోతుంది గాబట్టి, వీళ్ళింకా సిద్ధి వస్తే వచ్చిందేమో అని బుద్ధి ఇంకా రాలేదు. వీళ్ళకు కష్టం ఉపదేశం చేసినా పనికిరాదు. క్యాన్సల్. నెక్స్ట్. ఋషులేం చెప్తున్నారు? నువ్వు కర్మారంభివై ఉన్నావు. ఏమయ్యా! అనుభవాలు పట్టించుకోవు అని అడుగుతున్నారు. వాళ్ళకింకా వాటి గురించి ఆలోచన ఉంది. క్యాన్సల్. ఋత్విక్ పత్నులేమంటున్నారు? అదిగో మొత్తం అంతా శ్మశానంలాగా ఉందిక్కడ మాకు. నువ్వు ఇటు చూసావంటే యజ్ఞం జరుగుతుంది కాబట్టి నువ్వు కొంచెము మా సైడ్ జూడు. కర్మలు గావాలి. సరే క్యాన్సల్. అసలు ఆలోచన గూడా లేదు. నెక్స్ట్. ఇంద్రుడు. ఆహా! నువ్వు ఎంత అందంగా ఉన్నావో, అసలు విశ్వమంతా ఎంత అందంగా ఉన్నది నా కోసమే ఉన్నది అని ఇంద్రియాలతో అసలు ఇంద్రియ జయం గాదు. ఇంద్రియాలతో తగులుకుని ప్రపంచాన్ని పట్టుకున్న వాళ్లకు ఏమి చెప్పినా వాళ్ళు వినరు. మొత్తం అంతా ప్రపంచాన్నే చూస్తూ ఉన్నారు. అందులోని అనుభవాలతోటే ఉన్నారు. కాబట్టి వాళ్ళకు అవకాశం గూడా లేదు. తర్వాతెవరు? బ్రహ్మ. ఇదిగో ఇదంతా మాయామయమైన రూపమిది.
నువ్వేమో అసత్తుకి వ్యతిరేక్తంగా ఉంటావు. రకరకాల గుణాలతో ఉంటావు. గుణాలను దాటి గూడా ఉంటావు. ఇటువంటి నిన్ను నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మనసులో తలుచుకుంటున్నాను అన్నాడు. కాబట్టి ఉపదేశం అవసరం లేదు. తెలుసు విషయము. పదార్థ భేదాలను గ్రహించే ఇంద్రియాలతో తెలియబడదు నీ రూపము. ఆ విషయం తెలుసు. మళ్ళీ కొత్తగా ఇది చెప్పాల్సిన పని లేదు. అసత్తుకి నువ్వు వ్యతిరేక్తంగా ఉన్నావు. అసత్తుకి వ్యతిరేకంగా వేరుగా ఉన్నావని చెప్తున్నాడు. కాబట్టి ఇది మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. నువ్వు సత్వాది గుణాలతో కూడి ఉండి, ఈ రకంగా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటావు. సరే అది గూడా తెలిసింది. అయితే వీటన్నింటికి వేరుగా ఉన్న నిన్ను నిర్వికారంగా, నిరంజనంగా, నిష్కళంకంగా, నిరతిశయంగా, నిష్క్రియారంభంగా, నిర్మలాత్మగా, నిరవజ్జుడిగా, వేదవేద్యుడిగా, సంసార భయాన్ని దూరం జేసేవాడిగా, విశ్వానికి బోధ కలిగించేవాడిగా, రవిమలమైన ఆనంద స్వరూపమైన వాడిగా నేను చూస్తూ ఉన్నాను. నా మనసులో తలుస్తూ ఉన్నాను అని జెప్పాడు. కాబట్టి ఈయన మననంలో ఉన్నాడు. మననము, నిధిధ్యాసన చేసుకుంటున్నాడు. శ్రవణం అయిపోయింది ఆయనకి పని. శ్రవణం అయిపోయింది. విషయాన్ని తెలుసుకున్నాడు. ఆయన మననం చేస్తూ, ఆత్మలో తలుస్తూ, ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. దిధ్యాసలో ఉన్నాడు. ఆయనకి మళ్ళీ శ్రవణం ఎందుకు ఉపదేశము? అనవసరము. తర్వాత భృగువేమంటున్నాడు? మాయతో మోహం పొంది ఉన్న ఎవరెవరు ఉన్నారో వాళ్ళు నిన్ను తెలుసుకోలేరు. ఎవరైతే శరీరంతో ఉన్నారో, శరీర అభిమానంతో, దేహాభిమానంతో ఉన్నారో వాళ్ళకు నువ్వు తెలియవు అని చెప్తున్నాడు. కాబట్టి ఈయన తెలుసుకుని ఉన్నాడు. తెలుసుకుని ఉన్నవాడికి చెప్పవలసిన పని లేదు. తర్వాత రుద్రుడేమంటున్నాడు? నేను ఎవరైనా నన్నేమైనా అంటే పట్టించుకోను అన్నాడు. కాబట్టి చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఉన్నది. విషయం తెలుసుకుని ఉన్నాడు. తర్వాత జరగవలసింది జరుగుతుంది. మళ్ళీ కొత్తగా ఉపదేశం చేయక్కర్లేదు. సదస్యులేమంటున్నారు? అయ్యో! మాకింత కష్టమొచ్చింది. అయ్యో! నువ్వెప్పుడు మాకు తెలుస్తావు అంటున్నారు. వాళ్ళు చూస్తున్నదన్ని కష్టాలే గాబట్టి, నేను వీళ్ళకి కష్ట స్వరూపంగానే, దుఃఖ స్వరూపంగానే కనిపిస్తాను. మంచిది అనుకున్నారాయన. వాళ్ళకి చెప్పినా వినరు. మంచిది. నెక్స్ట్. ఇక్కడ ఉన్నదెవరు? ఋత్విగ్గణము. వీళ్ళు. ఇదిగో వాడెవడో శాపం బెడితే మాకీ కష్టాలన్నీ వచ్చాయి. మా కర్మిట్లా గాలింది. మాకు అదిగో ఆ వేదాలన్నీ చదువుకుని దాంట్లో ఉన్న కర్మకాండ భాగంలో ఉన్న విధంగా యజ్ఞాలు చేయడం వచ్చు గానీ, యజ్ఞస్వరూపుడుగా నిన్ను జూస్తాము. కానీ నువ్వెవరో మాత్రం నిర్గుణంగా, నిత్య నిర్మలుడిగా మాకు తెలియట్లేదు. అనవద్యమూర్తివి. నీ తత్వము, నీ యథార్థ స్వరూపము తెలియజాలము. మాకు తెలీదు అంటున్నారు వాళ్ళు. మాకు తెలీదు అంటున్నారు. తెలుసుకుంటాము అని అనట్లేదు. మాకు తెలియదు అని జెప్తున్నారు. తెలియదు అన్నవాడికి ఇంకేం నేర్పిస్తాము? మాకెందుకో అర్థం గావట్లేదు. దీని గురించి ప్రయత్నం చేస్తాము అన్న వాళ్ళకి చెప్పొచ్చు. కాబట్టి వాళ్ళు క్యాన్సెల్. ఇప్పుడు మనవాడున్నాడు దక్షుడు. దక్షుడేమన్నాడు? "నువ్వు రాగాది అఖిల బుద్ధి అవస్థలతో విముక్తుడివై ఉన్నావు. అద్వితీయుడివై ఉన్నావు. చిద్రూపుడివై ఉన్నావు. భయరహితుడివై ఉన్నావు. మాయను తిరస్కరించి ఉన్నావు. నువ్వు" కానీ ఏం జెప్పాడంటే నువ్వు వీటన్నిటికి విముక్తుడివై ఉన్నావు. కానీ వాటిలో తగులుకొని ఉన్నట్టుగా ఉంటావు. నువ్వు స్వతంత్రుడివై ఉన్నావు. కానీ పరతంత్రుడిగా కనిపిస్తుంటావు. నువ్వు అన్ని రూపాలు అయి ఉండి కూడా బ్రహ్మరుద్రాది రూపులుగా నీ మాయతో భేద దృష్టి ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటావు. ఇట్లా ఉంది పరిస్థితి. నాకు సత్తుగా, అసత్తుగా 2 రకాలుగా తెలుస్తూ ఉన్నది. నువ్వు నాకు సత్తుగా కనిపిస్తున్నావు, అసత్తుగా కనిపిస్తున్నావు. నువ్వు నాకు అద్వితీయుడిగా కనిపిస్తున్నావు. రకరకాల రూపాల్లో భేదంగా గూడా కనిపిస్తూ ఉన్నావు. నువ్వు స్వతంత్రుడిగా కనిపిస్తూ ఉన్నావు. నువ్వు పరతంత్రుడిగా కనిపిస్తున్నావు. నువ్వు మాయని దాటి ఉన్నావని తెలుస్తూనే ఉన్నది. మళ్ళీ మాయకు లోబడి రూపాలు తీసుకున్నట్టు కనిపిస్తున్నది. నాకిట్లా ఉన్నది పరిస్థితి అని ఆయన చెప్పాడు. కాబట్టి ఈయనకు హెల్ప్ చెయ్యాలి. ఈయనకు జ్ఞానం ఉన్నది. సొంతంగా మననం చేసుకుని దాన్ని
దిధ్యాసలోకి తెచ్చుకునే శక్తి ఇంకా లేకుండా ఉన్నది. తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని ఆచరణలో ఎట్లా పెట్టాలో తెలియకుండా ఉన్నది. ఇన్ఫర్మేషన్ తెలుసు. ఆయనకి ఆచరణకి కుదరట్లేదు. ఆయన దాన్ని ప్రాసెస్ చేసుకోలేకుండా ఉన్నాడు. సదసద్వివేకం చేసుకోలేకుండా ఉన్నాడు. ఓకే. వీడికి చెప్దాము. సత్తుని, అసత్తుని ఎట్లా వేరు చేసి చూడాలి అని పాపం అంత దూరం వచ్చాడు. వీడేం చేశాడంటే, సత్తుని చూస్తున్నాడు, అసత్తుని చూస్తున్నాడు అంటే, సత్తుని, అసత్తుని వేరు చేసుకున్నాడు పాపం. కుప్ప చేసుకొని అంతా అయితే సత్తుగానో అంటే ఇది బ్రహ్మాండమంతా నిజంగా ఉన్నది, ప్రాణులన్నీ నిజంగా ఉన్నాయి, దేవతలన్నీ నిజంగా ఉన్నాయి, అంతా ఉన్నది, ఉన్నది, ఉన్నది అని అసత్తుని పూర్తిగా సత్తుగా కంప్లీట్‌గా చూడట్లేదు. పోనీ ఈ కనిపిస్తున్నవన్నీ కూడా నిజంగా సత్స్వరూపాలే సదాభాసగా కనిపిస్తున్నాయని పోనీ తెలుసుకోవట్లేదు. లేకపోతే యాక్చువల్‌గా ఉన్న సత్‌ని యాజ్ ఇట్ ఈజ్ యదార్థంగా పట్టుకోలేకపోతున్నాడు. ఈ రకంగా వేరు చేసుకున్నాడు గానీ కలుపుకొని చూడ్డం రావట్లేదు పాపము. ఎక్కడున్నాడు వీడు? సత్‌ని, అసత్‌ని కుప్ప చేసుకొని కన్‌ఫ్యూజ్ కావట్లేదు. వేరు చేసుకున్నాడు. వేరు చేసుకున్నాక దాన్ని ఎట్లా సమన్వయం చేయాలో, రికన్సైల్ చేయాలో తెలియకుండా ఉన్నాడు. వీడు యాక్చువల్‌గా మన ఉపదేశానికి అర్హుడు. వీడు అధికారి అని ఆయన చూసుకున్నారు. కాబట్టి ఇప్పుడు గురువుగారు వీళ్ళందరిని దాటి, వాళ్ళందరూ ఇంకా అంతవరకు రాని వాళ్ళు, అక్కడక్కడ ఉన్నవాళ్ళు, వస్తూ ఉన్నవాళ్ళు, వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిని వదిలిపెట్టి, ఇప్పుడు నేను చేసే ఉపదేశము సత్‌ని, అసత్‌ని వేరు చేసుకొని కూర్చుని, కానీ దాన్ని సమన్వయం చేసుకోవడం చేతగాకుండా ఉన్నవాడికి మార్గోపదేశం చేద్దాము అని గురువుగారు నిర్ణయించుకుంటూ ఉన్నారు. అది చూసుకుంటూ వెళ్దాము. అని తన్ను సకల జనములు వినుతించిన హరి భవుడు విఘ్నము గావించిన ఆ దక్షుని యజ్ఞము ఘనముగా చెల్లించే కొరత కాకుండగన్ ముందక్కడ యజ్ఞాన్ని పూర్తి చేయించాడాయన. అని ఆ విధంగా తనను సకల జనములు అందరూ వినుతిస్తూ ఉంటే నుతించిన తర్వాత మన యజ్ఞస్వరూపము హరి అక్కడ ఇంతకు ముందు భవుడు ఏ యజ్ఞాన్నైతే విఘ్నం కలిగించాడో ఆ దక్షుడి యజ్ఞాన్ని ఘనంగా మళ్ళీ చెల్లించన్ పూర్తి అయ్యేలాగా చూశాడు. కొరత కాకుండగన్ ఏ తక్కువ లేకుండా, ఏ కొరత లేకుండా యజ్ఞం పూర్తయ్యే విధంగా ముందు చూసి, సకలాత్ముడు తాను అగుటను సకల హవిర్భోక్తయయ్యు జలజాక్షుండు ప్రకట స్వభాగమున అక్కళంకుడు తృప్తి పొంది అనెన్ దక్షునితోన్. ఆయన సకలాత్ముడై ఉన్నాడు. వీళ్ళలో ఇక్కడ ఉన్న వాళ్ళలో దేవతా స్వరూపాలుగా ఉన్న వాళ్ళందరికీ ఆ అగ్ని స్వరూపంగా ఉన్నవాడు, ఏ యజమాన స్వరూపంగా ఉండి ఋత్విక్ రూపంగా ఉన్నవాళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటే యజమాని రూపంగా ఆ హవిస్సులను ఆ హవిస్ రూపంగా గూడా ఉండి, ఆ యజ్ఞకుండంలో వేస్తూ ఉంటే అగ్ని రూపంగా తీసుకుని వెళ్తూ ఉంటే ఏ దేవతలు పుచ్చుకున్నారో ఇవన్నీ రూపాలు ఆయనే గదా! మన బ్రాహ్మలే జెప్పారు గదా! ఇదంతా గూడా ఆయనే. ఆ యజ్ఞము ఆయనే, హవిస్సులాయనే, మంత్రాలాయనే, ఋత్వికులాయనే, దంపతులాయనే, దేవతలాయన అన్నీ ఆయనే. అన్ని రూపాలుగా ఆయనే ఉన్నాడు. ఇంతకీ హవిర్భోక్త అన్ని రూపాలుగా హవిస్సులను పుచ్చుకున్నది ఆయనే. హవిస్సులని తీసుకుని వెళ్ళినది కూడా ఆయనే. హవిస్సులను అందులో వేసినది కూడా ఆయనే. అయి ఉండి మళ్ళీ ఆ జలజాక్షుడు ఇక్కడ మాత్రం ప్రకటంగా, ఇక్కడ ప్రత్యక్షంగా తన భాగాన్ని తనకిస్తే మాత్రం దాన్ని ఆ అకళంకుడు పుచ్చుకున్నాడు. చాలా తృప్తి పొందాడు. ఆ తర్వాత దక్షుడితో ఈ విధంగా అంటూ ఉన్నారు ఆయన చేస్తున్న ఉపదేశము. ఇక్కడ చాలా చిన్నగా ఒక బుజ్జి వచనంలాగా ఉన్నది. అందులో గూడా అటు ఇటుగా ఉన్నది. ముందు ఈ వచనం చదువుకుని, చూసుకుని తర్వాత మూలం చూసుకుందాం. ఎందుకంటే భగవంతుడు చేస్తున్న ఉపదేశం అక్కడ పరబ్రహ్మము ఆ యాంగిల్ నుంచి ఏమి చూస్తున్నారు, ఏమి చెప్తున్నారని తెలుసుకోవడం అవసరం. కాబట్టి ప్రయత్నం చేద్దాము. అనగా అని మన దక్షుణ్ణి పిలుస్తూ మన పరబ్రహ్మము ఏం చెప్తున్నదంటే, "ఏనును బ్రహ్మయు శివుడు ఈ జగములకు కారణభూతములు ఈశ్వరుడు ఉపద్రష్ట స్వయం ప్రకాశుడు అన్నీ ఒక్కటే. అవిశేషణము ఏ విశేషము భేదము లేదు.
ఇక్కడ బ్రహ్మదేవుడు, అక్కడ శివుడు, ఇక్కడ విష్ణువు, ఈ జగాలు, వాటికి కారణాలు, మళ్ళీ ఈశ్వరుడు, ఉపద్రష్ట. ఈశ్వరుడు అంటే ఈ విభూతి ఐశ్వర్యం అంతా ఎవరిదో ఆ ఈశ్వరుడు. ఐశ్వర్యం కలిగిన వాడు ఈశ్వరుడు. మళ్ళీ ఉపద్రష్ట అన్నింటికి ఉపసమీపే దగ్గరగా ఉండి అన్నింటిని చూస్తూ ఉన్న సాక్షి, స్వయం ప్రకాశుడు. అన్నీ ఒకటే. ఇన్నిగా కనిపిస్తాయి. ఎందుకు అంటే గుణమయమైన మాయ చేత. గుణమయమైన గుణాలతో కూడి ఉన్న స్వమాయ చేత ఇవన్నీ ఇన్నిగా ఉన్నట్టుగా కనిపిస్తాయి కానీ అన్నీ ఒకటే. ఇప్పుడు ఆ చూసేవాడి చూపును బట్టి ఈ మాయను గుణాలతో కూడి ఉన్న మాయను ప్రవేశించి జనన వృద్ధి విలయములకు సృష్టి స్థితి లయములకు హేతుభూతమైన కారణమైన ఏ ఏ రూపాలున్నాయో తత్ క్రియా ఉచితమైన ఏ క్రియ చేయడానికి ఎటువంటి రూపమైతే ఉచితంగా ఉంటుందో దానికి తగిన బ్రహ్మ, రుద్ర, ఆది పేర్లతో ఆ రూపాలను పుచ్చుకుంటూ ఉందును, ఉంటాను. అట్టి అద్వితీయ బ్రహ్మరూపకుండను. రెండోది లేదు. ఉన్నది ఒకటే. నువ్వు ఇన్నిగా చూస్తూ ఉన్నావా? ఇన్నిగా కనిపిస్తున్నాయి నాకు. నువ్వు మాయ అతీతుడివై ఉండి కూడా మాయకు లోబడి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నావు నాకు అని చెప్తున్నావు. కానీ కాదు. మాయకు లోబడి గాదు. మాయలో నేనే ప్రవేశించి. మళ్ళీ మాయలోకి ప్రవేశించి అంటే మాయకు లొంగిపోయి గాదు. అది కూడా నేనే. స్వతంత్రుడినై ఉండి నువ్వు పరతంత్రుడిగా కనిపిస్తున్నావని చెప్తూ ఉన్నావు. కాదు. నేనెప్పుడూ స్వతంత్రుడినే. బ్రహ్మగా, రుద్రుడిగా, శివుడిగా, విష్ణువుగా ఇన్నిగా కనిపిస్తున్నావంటే ఇన్నిగా కనిపించడం గాదు. ఉన్నది ఒకటే అద్వితీయము. బ్రహ్మరూపమై ఉన్నాను నేను. పరబ్రహ్మమై ఉన్నాను. నాయందు నాలోనే అజుడు, భవుడు మొదలైన వాళ్ళందరూ మిగిలిన భూతగణాలు అవన్నీ ఉన్నాయి, ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి అని ఆ పరబ్రహ్మలోనే ఇన్ని రూపాలను చూస్తూ ఉంటారు. పరబ్రహ్మనే ఇన్ని రూపాలుగా చూస్తూ ఉంటారు. ఆ పరబ్రహ్మలోనే చూస్తూ ఉన్నది పరబ్రహ్మమే. చూస్తూ ఉన్నది పరబ్రహ్మమే. పరబ్రహ్మాన్నే చూస్తూ ఉన్నారు. అయితే చూస్తూ ఉన్న పరబ్రహ్మాన్ని ఇదిగో గోడ, అదిగో కంప్యూటరు, ఇదిగో లైటు, అదిగో చెట్టు, ఇదిగో పిట్ట అని చూస్తారు. ఆ లైటు, అదిగో పిట్ట, ఇదిగో చెట్టు ఇవన్నీ గూడా నేనే. నన్నే చూస్తున్నారు. కానీ నన్ను అని ఆ భావనతోటి చూడరు. వాళ్ళు చూస్తున్నది ఎటు చూసినా నన్నే చూస్తున్నారు. కానీ నేను అన్న భావనతో చూడరు వాళ్ళు. వేరు వేరు బుద్ధితోటి చూస్తారు. ఇది చెట్టంటారు, అది పిట్టంటారు, ఇది ఏదో పుస్తకమంటారు, అది పెన్నంటారు. ఈ భేదాలతో వాళ్ళే చూస్తారు. వాళ్ళు చూస్తున్న పెన్నైనా, పుస్తకమైనా, చెట్టైనా, పిట్టైనా నేనే. వాళ్ళు నన్నే చూస్తారు. కానీ వేరేగా చూస్తున్నారు. అది వాళ్ళ చూపు వేరుగా ఉన్నది. వేరుగా ఇంకొకటి ఏమీ లేదు. వాళ్ళ చూపు వేరుగా ఉంటుంది. ఎందుకు? మూఢుడు వాడు. మూఢుండగువాడు వేరుగా జూస్తూ ఉంటాడు. మనుజుడు శరీరంబునకు కరచరణాదులు వేరుగా తలంపని చందంబునన్. ఎవరైతే అన్నీ నేనే అనుకుంటాడో, మత్పరమై ఉంటాడో, వాడు మాత్రము వాడి శరీరంలోనే వేరు వేరు చేతులు, కాళ్ళు అని అవయవాలనెట్లా చూస్తాడో. మనకు 3 భేదాలని చెప్తారు. ఇక్కడ భగవంతుడు మూడో రకం చెప్తున్నారు. ఎందుకు అంటే ఆయన దీన్ని కూడా సమన్వయం చేసుకుంటే ఇంక ఏకమేవ అద్వితీయం అవ్వచ్చు దక్షుడు. ఆయన ఎంతవరకొచ్చాడు? వేర్వేరుగా చూస్తున్నాడు. ఈశ్వరుణ్ణి, జగత్తుని వేరుగా చూస్తున్నాడు కాబట్టి ఆ రెండిటిని ముందు కలుపుతున్నారాయన. ఆ రెండిటిని వీడికి కలుపుతున్నారు. మనకు విజాతీయ, స్వజాతీయ, స్వగత భేదాలని 3 రకాల భేదాలుంటాయని చెప్తారు. విజాతీయ భేదము అంటే చెట్లు వేరు, పక్షులు వేరు, జంతువులు వేరు అని ఒక్కొక్క స్పీషీస్‌ని వేరుగా చూడ్డము విజాతీయ భేదం చూడ్డం. అందులో మళ్ళీ పక్షులన్నీ ఒక్కలాగా ఉండవు. కొన్ని రామచిలుకలుంటాయి, కొన్ని కోకిలలుంటాయి, కొన్ని నెమళ్ళుంటాయని మళ్ళీ పక్షుల్లో గూడా వేరే వేరే జాతులను చూడ్డము, మళ్ళీ అది ఇంకో రకము భేదము. అది గూడా మళ్ళీ సజాతీయంలో విజాతీయ భేదం. లేదా పోనీ అన్నీ ఒకటేలాగా ఉంటాయి. మనుషులు ఇన్ని రకాలుగా లేరు. చెట్లు చాలా రకాలుగుండొచ్చు, జంతువులు చాలా రకాల జంతువులుండొచ్చు, పక్షులు చాలా రకాల పక్షులుండొచ్చు కానీ,
మనుషులు చాలా రకాల మనుషులు లేరు. మనుషులు అంతా ఎక్కడికెళ్ళినా భూమి మీద అంతా ఒకటేలాగుంటారు. అన్నీ ఒకటే రూపాలు. అయితే కానీ అందులో గూడా భేదాలు చూడ్డము, ఒకటే జాతిలో మళ్ళీ వేరే వేరే భేదాలు చూడ్డము, స్వజాతీయ భేదము. కాక ఎందుకు అంటే ఇప్పుడు కుక్కలున్నాయనుకోండి, ఇప్పుడు జంతువులున్నాయనుకోండి, జంతువుల్లో మళ్ళీ కుక్కలు, సింహాలు, పులులు, ఆవులు అని ఏవైనా ఉండొచ్చు. మళ్ళీ కుక్కలన్నీ ఒకటే గదా! అంటే కాదు. అందులో డాబర్‌మ్యాన్స్, రాట్‌వీలర్స్ అని మళ్ళీ అందులో రకరకాలుగా ఉంటాయి. ఇన్నెక్కడున్నాయి మనుషులన్నీ ఒకటే అయినా గూడా మళ్ళీ అందులో భేదాలు చూడటము. ఒకటే జాతిలో అసలింక రెండోది లేని జాతిలో గూడా మళ్ళీ భేదాలు చూడటము. స్వజాతీయ భేదము. అయితే ఈ విజాతీయ, స్వజాతీయ భేదాలన్నీ పక్కన బెట్టి, ఇంకో రకమైన స్వగత భేదం అని ఒకటుంటుంది. నేనున్నాను. పోనీ మనుషులు పక్కన పెట్టండి. జంతువులు వాళ్ళు వీళ్ళు చెట్లు, పుట్టలు, పిట్టలు అన్నీ పక్కన పెట్టిన తర్వాత గూడా, నేను మనిషినై ఉన్నాను గదా! మనుషుల్లో మళ్ళీ వేరన్నీ చూడ్డం. వేరే మనిషి, నేను వేరే మనిషి, వాడు వేరే మనిషి, వీడు వేరే మనిషి అని ఇన్ని రకాలుగా చూడ్డం మానేసి, అది గూడా పక్కన బెట్టి, నేను మనిషిని గదా! ఒక్క మనిషిని. నాలో కూడా మళ్ళీ కుడి చెయ్యి, ఎడమ చెయ్యి, కాలు, తల, ఏదో కళ్ళు, చెవులు అని మళ్ళీ ఇందులో గూడా భేదాలు చూడ్డము, స్వగత భేదము. ఇన్ని రకాలుగా చూస్తారు. మనవాడు దక్షుడు సజాతీయ, విజాతీయ భేదాలన్నీ వేరు జేసుకున్నాడు. స్వాగతం జేసుకోవాలి గాబట్టి, మొత్తాన్ని అన్నింటిని ముందు ఆయనకి స్వాగతం అవ్వాలి. అవన్నీ ఆయన స్వాగతం అవ్వాలి. ఆయనలో భాగాలవ్వాలి. ఇంక అక్కడి నుంచి నేనుగానే చూడాలి అన్నీ. అక్కడ పైన సూర్యుడు కింద గనిపిస్తున్న వాటన్నిటిని మబ్బులనైనా, పిట్టలైనా, చెట్లనైనా, మనుషులనైనా, వేటినైనా నావే, నా భాగాలు అని ఎట్లా చూస్తాడో, నా వల్ల కలిగే ఇవన్నీ నాలోని భాగాలు, నా అంగాలు అని చూసినట్టే, లేదా ఇక్కడ యజ్ఞాన్నెట్లా చూస్తామో, యజ్ఞం ఉన్నది, దానికి ఒక హవ్యం ఉన్నది, ఒక అగ్ని ఉన్నది, మంత్రాలున్నాయి, దంపతులున్నాయి, సదస్సులున్నాయి, సమిధలున్నాయి, పాత్రలున్నాయి, అగ్నిహోత్రం ఉంది, స్వధా ఉన్నది అని. ఇన్నిగా చూస్తూ ఉన్నా గూడా ఇదంతా ఒక్క యజ్ఞం గురించిన అంగాలు, భాగాలు. కాబట్టి ముందు ఆ రకంగా సమన్వయం చేసుకో నువ్వేం చెయ్యంటే, అన్నీ స్వగతంగా చూడు. అన్నీ బ్రహ్మరూపమైన నాలో బ్రహ్మ లేడు, రుద్రుడు లేడు, విష్ణువు లేడు, భూతాలు ప్రాణులు లేవు. ఏమీ లేవు. అన్నీ ఒకటే. అన్నీ నాలో భాగాలను చూడు. అన్నీ భగవంతుడిలో, పరబ్రహ్మలో భాగాలను చూడు. ఆ రకంగా చూసావనుకో, అప్పుడు ఆ ఫస్ట్ స్టెప్‌కొచ్చేసిన తర్వాత, అన్నీ నాలో భాగాలు అని చూసావనుకో నువ్వు, అన్నీ నువ్వైపోతావు కదా! అన్నీ నీ యొక్క అంగాలవుతాయి. అన్నీ నీ యొక్క అంగాలవుతే, నువ్వు రుద్రుడు వేరు, శివుడు వేరు, భగవంతుడు వేరు, ప్రపంచం వేరు, చెట్టు వేరు, పిట్ట వేరని చూడొద్దింక అన్నీ. చెట్టైనా, పిట్టైనా ఏదైనా సరే అన్నీ నాలో భాగాలను చూసావనుకో, ఎవరైనా ఒక మనిషి వాడి సొంత శరీరంలోని అంగాలను ఎట్లా చూసుకుంటాడో, చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, నోరు అని ఎట్లా నావి అని చూసుకుంటాడో, అట్లా కనిపిస్తున్నవి మొత్తము నా అంగాలు అని చూడు నువ్వు. ఆ రకంగా ఎవడైనా చూసాడనుకో, ఏదో శివుడు, విష్ణువు, బ్రహ్మ అని వేర్వేరుగా అట్లా చూడకుండా అన్నీ కలుపుకొని చూసావనుకో, నీ క్వెషన్ ఏముండే అసలు నువ్వు స్టార్ట్ చేసినప్పుడు? నువ్వు అడిగిందే అట్లా అడిగేవి. ఇవన్నీ 3 రకాలుగా కనిపిస్తున్నాయి నాకు. బ్రహ్మ, విష్ణు, శివులుగా కనిపిస్తూ ఉన్నాయి. బ్రహ్మ, రుద్ర భ ఇవన్నీ భూతాలుగా భేదాలతో నాకు కనిపిస్తున్నాయన్నావు గదా! ఇన్ని భేదాలుగా చూడకు. అన్నీ ఒకే స్వరూపము. మూర్ఖులకు వేరుగా కనిపిస్తుంది. నువ్వు దాటి చూసావనుకో, అన్నీ ఒకే తత్వంలో భాగాలని తెలుస్తుంది. ఆ రకంగా చూడు. ఆ రకంగా ఎవడు చూస్తాడో, వాడు ఆ స్థితిని పొంది ఉన్నాడు. ఇంక వాడికి తర్వాత జరిగేదేమీ లేదు. ఇంకా వాడికి మిగిలింది అక్షయమైన సుఖము, నిత్యమైన ఆనందము. ఇంక వాడు ఆనంద స్వరూపం అవుతాడు. ఇంక వేరే కొత్తగా జరగవలసిందేమీ లేదు అని ఆయన చెప్తూ ఉన్నారు. దానికి మన మూలంలో ఉన్న వ్యాసుల వారిచ్చిన శ్లోకాలేమి అంటే, అహం నేను, అక్కడ బ్రహ్మ, ఇక్కడ శర్వుడు, అదిగో జగత్తుకి కారణము, అదిగో ఇది పరము, ఇది ఆత్మ, ఇది ఈశ్వరుడు, వాడు ద్రష్ట, ఇదిగో వీడు స్వయం దృక్కు,
అన్ని ఇన్నిగా చూడకు. అంతా ఒక్కటే అవిశేషణము. ఏ విశేషాలు వేరుగా చూడవలసిన పని లేదు. విశేషమేమి? జగత్తుకి కారణమైన వాడు అని చూసావనుకో, అది గుణంతో కూడి విశేషంతో కూడిన విశేషం గురించి చెప్పబడుతుంది. అన్నింటిని సర్వం చేస్తాడు కాబట్టి వాడు సర్వుడు. అన్నింటిని సృష్టిస్తాడు కాబట్టి వాడు బ్రహ్మ. ఇదిగో ఐశ్వర్యంతో ఉన్నాడు కాబట్టి వీడు ఈశ్వరుడు అని ఇట్లా విశేషణంగా చూడకు నువ్వు. విశేషాలతో చూడకు. విశేషాలను పెట్టుకొని విశేషణాలతో దాన్ని వ్యాఖ్యానించకు. విశేష్యాన్ని పట్టుకోవడానికి ట్రై చేయకు. అన్నీ ఉన్నవి అవిశేషంగా ఒక్కటే. వాటికి ఏ విశేషణాలు లేవు అని చూసుకో. అయితే మరి కనిపిస్తుంది గదా! వేరుగా అంటే కనిపిస్తుంది. ఆత్మ మాయ వల్ల అట్లానే అనిపిస్తుంది. సహా అహం ఆ ఉన్న ఒక్క నేనే, అవిశేషణంగా ఉన్న ఒక్క నేనే, గుణమయమైన ఆత్మ మాయలో ప్రవేశించి సృష్టిస్తూ, రక్షిస్తూ, హరిస్తూ, విశ్వాన్ని ధరిస్తూ ఉంటాను. ఏ ఏ కర్మ చేయడానికి ఏ సంజ్ఞ, పేరు ఉంటే బాగుంటుందో, ఏ ఏ పేరుతో ఉంటే ఏ క్రియ చేస్తూ ఉంటానో దానికి ఉచితమైన రూపాన్ని ధరిస్తూ ఉంటాను. ఎందుకు? మాయ వల్ల, గుణాల వల్ల అట్లా అనిపిస్తూ ఉంటాను. అందుకని ఓ ద్విజుడా రెండో జన్మ ఎత్తావు. ఇప్పుడే రెండో జన్మ ఎత్తావిప్పుడు. అజముఖముతో ఉన్నావు. జన్మ లేని ఒక తత్వం ఉన్నది. దానికి మళ్ళీ రూపాలెక్కడుంటాయి? రూపాలుండాలంటే జన్మ ఉండాలి. ఈ మాత్రం అర్థం చేసుకో. ద్విజుడివై ఉన్నావు. రెండో జన్మ ఎత్తావు జ్ఞానంతో. దాంతో ఆలోచించు. మాయ వల్లే గుణాలతో ఉంటే ఇట్లా ఉన్నట్టుగా కనిపిస్తుంది. తస్మిన్ బ్రహ్మణి అద్వితీయే కేవలే పరమాత్మని. పరమాత్మ అయి ఉండి కేవలము ఇంక రెండోది లేదు. ఒక్కటే ఉన్న ఏకమై, కేవలం అంటే ఏకం. ఏకమై ఉన్న అద్వితీయమై ఉన్న బ్రహ్మము. ఏకం ఏవ అద్వితీయమైన ఆ బ్రహ్మంలో అందులో బ్రహ్మ, రుద్రుడు, మిగిలిన భూతాలు, ప్రాణులు అని ఎవరు భేదాలు చూస్తారు? అజ్ఞుడు చూస్తాడు. అజ్ఞానంతో ఉన్నవాడు ఇటువంటివన్నీ భేదాలున్నాయని అనుపశ్యతి చూస్తుంటాడు. నువ్వు ఇట్లాంటి అజ్ఞానంతోటున్నావా? కాదు గదా! ద్విజుడివి గదా! జ్ఞానంతో ఉన్నవాడివి గదా! ఇప్పుడు ఏ విధంగానైతే ఒక మనిషి తన సొంత శరీరంలో ఇది నా శిరస్సు, ఇది నా చేతులు, ఇవి నా కాళ్ళు అని వేరుగా ఉన్న వాటన్నింటిని కూడా కలుపుకొని నేను అని చూస్తాడో, వాటిని తనకు వేరుగా ఎట్లా చూడడో, అట్లానే పారక్య బుద్ధిం వేరే అన్న పరము అన్న బుద్ధి లేకుండా మొత్తం అంతా నేనే అని ఎట్లా చూస్తాడో, ఏవం అట్లానే భూతాలన్నింటిని చూసుకో నీ చుట్టూ ఉన్న చెట్లైనా, పుట్టలైనా, పక్షులైనా, మనుషులైనా ఏవైనా సరే అన్నింటినీ నేను నాలోని శరీర అవయవాలే ఇవన్నీ అని ఒకవేళ చూడగలిగితే వాడు మత్పరుడై ఉంటాడు. నేను నావే ఇవన్నీ అన్న ఆలోచనతో ఉంటాడు. ఇవన్నీ నావే, ఇవన్నీ నా అంగాలే అన్న ఆలోచనతో వాడి సొంత శరీరాన్ని చూసుకున్నట్టు చూస్తాడు అన్నింటిని. ఈ త్రయాణం నువ్వు బ్రహ్మ, రుద్రుడు, విష్ణువు ఆ రూపాలతో సృష్టి, స్థితి, లయలు అని ఏంటేంటో అంటున్నావు గదా! ఈ త్రిపుటులన్నీ ఏకంభావం అంతా ఒక్కటే. ఉన్నదంతా సర్వభూతాత్మమై ఉన్నది. సర్వభూతాలు ఏక ఆత్మ అయి ఉన్నదొకటున్నది. ఆ ఏకం భావం పట్టుకో నువ్వు. అదొకవేళ ఎవరైనా ఉన్న ఒక్క దాంట్లో, ఏకం దాంట్లో, సర్వభూతాత్మ అయిన దాంట్లో, మొత్తం ఉన్నది త్రిపుటులన్నింట్లో ఉన్నది ఒక్కటే అని చూస్తూ ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు వీటిలో భిదాంన పశ్యతి భేదం చూడడో సహా అప్పుడు వాడు శాంతిని పొందుతాడు. ఇంకప్పుడు బ్రహ్మన్ నువ్వే బ్రహ్మము. నువ్వే బ్రహ్మము. ఇవన్నీ నీలో భాగాలని చూడు నువ్వు. సూర్యుడై కింద జరుగుతూ ఉన్నవన్నీ సాక్షిగా చూస్తూ ఉండు. అధోక్షజుడివవ్వు. ఎప్పుడు తల పైకెత్తి ఇంకేదో ఉందని పైకి చూడకు. నువ్వే ఉన్నది పైన, కింద, మధ్యలో, చుట్టూ. ఆ రకంగానే చూడు నువ్వు బ్రహ్మమై ఉండో. అప్పుడు ఉండేది శాంతి ఇంకా ఆనందం తప్ప. చిదానందం తప్ప ఇంక వేరేది ఉండేందుకు అవకాశం కూడా ఉండదు. అది నేను నీకు చేసే ఉపదేశం. అర్థమయ్యిందా?
భేదం జూడకో. ఉన్నదంతా నువ్వే పరబ్రహ్మమై ఉన్నావు. తెలుసుకున్నావంటే శాంతి అని ఆయన ఉపదేశం చేశారు. ఒకవేళ మన దక్షుడు దీన్ని పట్టుకుంటే. ఇంక తర్వాత ఆయన కథ ముందుకు వెళ్ళవలసిన అవసరం లేదు. అంతా ఆయనే అయిపోయి ఉన్నాక ముందు లేదు, వెనక లేదు. అంతా అదే. ఇక్కడ కథాపరంగా ఏం జరిగిందని మళ్ళీ మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.